ఫ్రెండ్స్, దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆ ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. ఆచి చికెన్ మసాలా. ఇందులో అందరి దృష్టి కూడా ముఖ్యంగా 2 రాష్ట్రాల మీద ఉంది. ఒకటైతే పశ్చిమ బెంగాల్, రెండోది తమిళనాడు. ఈ రెండు కూడా చాలా కీలకంగా అన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. నెక్స్ట్ జరగబోయే జనరల్ ఎలక్షన్కి సంబంధించిన నాంది ఇక్కడ పడబోతుంది అనేది అందరి ఫీలింగ్. అయితే దీనికి సంబంధించి తమిళనాడు చాలా ముఖ్యంగా అయితే కనబడుతుంది సౌత్లో. ఎందుకంటే ఎలాగైనా సరే అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ బోని కొట్టాలని చూస్తుంది తమిళనాడులో. మరోవైపు డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన స్ట్రాంగ్ హోల్డ్ నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ రెండింటి మధ్యలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ విజయ్, తలపతి అని పిలుచుకుంటారు కదా, విజయ్ తన ప్రభావాన్ని ఘనంగా చాటాలని ఆయన చూస్తున్నారు. మొత్తం తన భవిష్యత్తు అంతా కూడా ఇకపై రాజకీయాలు, సినిమాలకు స్వస్తి పలికేస్తానని చెప్పి మరీ కూడా ఆయన ప్రాణం పెట్టి క్యాంపెయినింగ్ చేశారు. సో వీళ్ళందరిలోనూ ఎవరు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఉన్న ట్రెండింగ్లో ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి విజయ్ తను పోటీ చేసిన తిరుచి, అంటే తిరుచిరాపల్లి అంటాం కదా, తిరుచి అలాగే పెరంబూర్, 2 చోట్ల కూడా ఆయన కాస్త లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి కొలత్తూరు అని చెప్పి స్టాలిన్ పోటీ చేసిన ప్లేస్ అది, అక్కడ ఆయన ముందంజలోనే ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనది సేలం జిల్లాలో ఉంటుంది, ఏట్పడి అని చెప్పి అక్కడ నుంచి పళనిస్వామి పోటీ చేశారు, ఆయన లీడింగ్లోనే ఉన్నారు. సో మిగతా చోట్ల కూడా ఒక్కొక్కటిగా రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే విజయ్ ఇంపాక్ట్, విజయ్ ఎలా ఉండబోతుంది, ఆయన ప్రభావం అనే దాని మీదే మొత్తం ఈసారి ఎలక్షన్ ఉండబోతుంది, ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతుందని ఆయన అభిమానులు కానీ, టీవీకే ఆయన పార్టీ ఏదైతే ఉందో దాని కార్యకర్తలు కానీ చెప్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా సర్వేలు, ఈ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విజయ్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని చెప్పారు తప్ప కంప్లీట్గా ఆయన విన్ అవుతారని చెప్పలేదు. కాకపోతే 1-2 సర్వేలు, చివరిలో వచ్చిన సర్వేలు మాత్రం విజయ్ తన ప్రభావాన్ని చూపిస్తారు. ఖచ్చితంగా ఈసారి ట్రంప్ గడిగా మారడమే కాకుండా అంటే అధికారాన్ని కైవసం చేసుకుంటారని చెప్తూ వచ్చారు. యాక్చువల్గా విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఎందుకంటే ఎంజీఆర్ తర్వాత రజనీకాంత్, ఆ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్న వ్యక్తిగా, స్టార్గా విజయ్కి ఉంది. విజయ్ సినిమా హిట్ అయితే ఎంత కలెక్షన్ వస్తుందని పక్కన పెడితే, ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా సరే వచ్చే కలెక్షన్లు ఈజీగా 200 కోట్లు దాటేస్తుంటాయి. అదే ఆయన రేంజ్. అది కూడా ఒక్క భాషలోనే, పాన్ ఇండియా లాంటి హంగామా ఏం చేయరు ఆయన. సింపుల్గా ఒక్క భాషలోని సినిమాలు చేస్తారు, అవి తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. బట్ ఆ ఒక్క భాషను కాన్సన్ట్రేట్ చేస్తేనే ఆయనకి పెద్ద స్థాయి వసూళ్ళు. అది కూడా సినిమా పెద్దగా బాగోకపోయినా కూడా వచ్చిన రికార్డ్ ఆయనకు ఉంది. అలాంటిది సినిమాలు వదిలేసి 50 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేసారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఖచ్చితంగా ఈసారి అధికారం ఆయింది అంటూ 1-2 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ బూత్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేశారా లేదనేది తెలియాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పాటుపడే కార్యకర్తలు చాలా ముఖ్యం కౌంటింగ్ రోజున, ఎలక్షన్ పోలింగ్ రోజున. అది జరిగిందా లేదా అనే దాని మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఒక్క విషయం, ఆయన ఉనికి చాటుతారా ఎలక్షన్లో కొన్ని సీట్లు గెలుచుకుని, లేదు కింగ్ మేకర్గా మారతారా, ఎవరు గెలవాలనే దాని మీద డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారతారా, లేదు డైరెక్ట్గా కింగే అవుతారా అనే దాని మీద ప్రస్తుతం పెద్ద స్థాయిలో రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద స్థాయిలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని అనధికారంగా వస్తున్నటువంటి వార్తలు. సరే, ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు విజయ్ అయితే తన ప్రభావం చూపిస్తారు. ఖచ్చితంగా 15% వరకు కూడా ఆయన ఓటింగ్, ఆయనకు పడ్డ ఓట్ల పర్సంటేజ్ ఉంటుంది అనేది ఒక లెక్క అయితే నడుస్తూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి ఇంకొక 2 గంటలు అయితే పడుతుంది. మరోవైపు డిఎంకే చాలా నమ్మకంగా ఉంది, మరోసారి అధికారం తమదే అని చెప్పి. కొన్ని చోట్ల ఆల్రెడీ వాళ్ళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు లీడింగ్లో ఉన్నట్టు కనిపెడుతుంది. మరోవైపున అన్నాడీఎంకేతో కలిపి రంగంలో దిగిన బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా సౌత్లో మేము పాగా వేస్తాం, ముఖ్యంగా ద్రవిడ పాలిటిక్స్ బలంగా ఉన్న తమిళనాడులో పాగా వేస్తామని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో అందరూ వాళ్ళ విజయంపై నమ్మకంగా ఉన్నారు. కాకపోతే ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు, ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి. కానీ విజయ్ మీద అందరి దృష్టి అయితే కాన్సన్ట్రేట్ అన్నమాట వాస్తవం. ఆచి చికెన్ మసాలా.